భారతదేశంలో 10వ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ టిఎన్ శేషన్. ఇతను పూర్తి పేరు తిరునల్లై నారాయణ్ అయ్యర్ శేషన్. ఇతడు కేరళ రాష్ట్రానికి చెందినటువంటి వాడు. మద్రాస్ క్రిస్టియన్ కాలేజీలో ఫిజిక్స్ చదివి తర్వాత లెక్చరర్గా జీవితం ప్రారంభించి అదేవిధంగా హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి యుఎస్ఏలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో పట్టా సంపాదించి 1953లో ఐపీఎస్ అధికారిగా, 1955లో ఐఏఎస్ అధికారిగా సెలెక్ట్ అవ్వడం అనేటువంటిది జరిగింది. తరువాత కాలంలో ఇతడు రాజీవ్ గాంధీ ప్రభుత్వంలో కేంద్ర క్యాబినెట్ సెక్రటరీగా 1989 సంవత్సరంలో పనిచేశారు. 10వ ఎన్నికల కమిషనర్గా 1990 డిసెంబర్ నుంచి 1996 డిసెంబర్ 11 వరకు పనిచేశారు. ఓటర్లకు గుర్తింపు కార్డులను ప్రవేశపెట్టినటువంటి ఘనత ఇతనికే దక్కుతుంది. అదేవిధంగా బూత్ క్యాప్చరింగ్, ఎన్నికల్లో అక్రమాలను అరికట్టడం, ధన ప్రవాహాన్ని నియంత్రణ చేయటం, ఎన్నికల ఖర్చులపై స్పష్టమైనటువంటి హద్దులను విధించినటువంటి ఎన్నికల సంఘం ప్రధానాధికారి టిఎన్ శేషన్. తర్వాత ఇతడు ఎన్నికల సంస్కరణలు తీసుకువచ్చిన నేపథ్యంలో గొప్ప పరిపాలనా అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా పేరు సంపాదించారు. రాష్ట్రపతి కేఆర్ నారాయణపై పోటీ చేసి ఓటమి పాలవడం జరిగింది. ఇతడి తనక ప్రతిభా సామర్థ్యాలను గుర్తించి 1996 సంవత్సరంలో ప్రతిష్టాత్మకమైనటువంటి రామన్ మెగ్సెస్ అవార్డుతో సత్కరించడం జరిగింది.